ప్రీవియస్ క్లాస్లో గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర అంటే ఏపీ హిస్టరీ సిలబస్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా మనం చాప్టర్ 3 మొత్తం ఈ ఏపీ హిస్టరీలో మొత్తం 5 చాప్టర్లు ఉన్నాయి, 5 చాప్టర్స్. అందులో అత్యంత చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్ ఏంటంటే చాప్టర్ 3నే. నేను అనుకోవడం ఏంటంటే ఈ చాప్టర్ 3 నుంచి కనీసం 20 మార్కుల వరకు రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ చాప్టర్ 3 గురించి మొత్తం కూడా సిలబస్ విశ్లేషణ అనేది ప్రీవియస్ క్లాస్లో కొంత భాగం చెప్పుకున్నాం, అలానే ఇప్పుడు కొంత మనం చెప్పుకుంటాం. సరే, ఇక్కడ అంటే ఇది నథింగ్ బట్ ఏంటంటే మోడర్న్ ఏపీ హిస్టరీ అని చెప్పుకోవాలి. అంటే మనం 1600 సంవత్సరం నుంచి బిగిన్ అవుతుంది, యూరోపియన్ల రాక నుంచి మొదలవుతుంది కాబట్టి సో మోడర్న్ ఏపీ హిస్టరీ అని చెప్పుకోవాలి. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ చాప్టర్ 3 గురించి చెప్పుకునేటప్పుడు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాను, యూరోపియన్ల రాక గురించి చెప్పాను. ఇదే చాప్టర్లో ఆ యూరోపియన్ల యొక్క వాణిజ్య వ్యాపార కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారనేది చదువుకోవాలి. అలానే సో కంపెనీ పాలనలో ఆంధ్ర అంటే నథింగ్ బట్ మొత్తం కూడా చదువుకోవాలి. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఆంధ్ర ఏ విధంగా ఉంది, అలానే ఆంధ్రాలో 1857 తిరుగుబాటు దాని ప్రభావం. మనం ఇక్కడ దేని గురించి చదువుకున్నాం, ఇండియా గురించి చదువుకున్నాం. అంటే భారతదేశంలో 1857 తిరుగుబాటు అంటే సిపాయిల తిరుగుబాటు ఏ విధంగా జరిగిందో చదువుకున్నాం. అయితే ఆంధ్రాలో 1857 తిరుగుబాటు ఏ విధంగా ఉంది, అలానే దాని ప్రభావం ఏ విధంగా ఉంది అనేది మనం చదువుకోవాలి. అలానే బ్రిటిష్ పాలన స్థాపన మనకి ఇక్కడ 1858 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మరి బ్రిటిష్ రాణి 1858లో తన యొక్క బ్రిటిష్ పాలన కొనసాగిస్తుంది ఇక్కడ. సో కాబట్టి బ్రిటిష్ పాలన స్థాపన గురించి చదువుకోవాలి. ఇక్కడ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లోనే చెప్పాను, ఎలా వస్తాయి ఏంటి అనేది. అంటే చాలా డెప్త్గా చదువుకోవాలండి. మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ మీరు చూశారు కదా, అందుకనే టెస్ట్ సిరీస్ అనేది మనకి వైవిధ్యంగా ఉండబోతుంది మనది. సో ఒకసారి ఎలాంటి ప్రశ్నలు మనం ఎదుర్కోవాలి అంటే ఈ ప్రశ్న చూడండి ఒకసారి. 1856లో ఆంధ్ర ప్రాంతంలో మొత్తం కలెక్టరేట్ల సంఖ్య ఎంత చెప్తారా ఎవరైనా? 1856లో మన ఆంధ్ర ప్రాంతంలో హౌ మెనీ కలెక్టరేట్స్ అంటే మొత్తం కలెక్టరేట్లు ఎన్ని ఉన్నాయి? ఎవరైనా చెప్తారా? ఆన్సర్ ఎవరైనా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు పడతాయి, ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. ఇలాంటి ప్రశ్నలు వస్తే ఆన్సర్ చేసేది కూడా మన టార్గెట్ గ్రూప్ 2 మిషన్ నుంచే. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటంటే 8 కలెక్టరేట్స్. మొత్తం ఆ రోజులు అంటే 1856 ఆ టైంలో 8 కలెక్టరేట్లు ఉన్నాయి. ఏమేంటి కూడా చదువుకోవాలి, ఆ 8 కలెక్టరేట్లు కూడా చదువుకోవాలి. చూడండి ఒకసారి. 1 పైనుంచి మనం ఉత్తర భాగం నుంచి వద్దాం. గంజాం, అలానే 2 విశాఖపట్నం, అలానే 3 గోదావరి, అలానే నెక్స్ట్ 4 కృష్ణా జిల్లా, అలానే 5 నెల్లూరు, అలానే 6 బళ్ళారి, 7 కడప, 8 కర్నూలు. సో ఈ 8 కూడా 1856 ఆ టైంలో ఆంధ్ర ప్రాంతంలో కలెక్టరేట్లు. అంటే ఇవే జిల్లాలు, ఇవే కలెక్టరేట్లు, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే నెక్స్ట్ ఇంకా ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, నేను ఆల్రెడీ మనం చెప్పుకున్న వాటిల్లో నుంచి ఎలాంటి ప్రశ్నలు రాబోతున్నాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, రంపా తిరుగుబాటు అలానే రేకపల్లి తిరుగుబాటు గురించి క్రింది ఉన్న అంశాలని పరిశీలన చేయండి. మనకి రంపా తిరుగుబాటు తెలుసు, అలానే రేకపల్లి తిరుగుబాటు కూడా తెలుసు. ఈ 2 తిరుగుబాట్ల గురించి కనుక చదువుకున్నట్లయితే వీటి గురించి ఇక్కడ ప్రశ్న ఉంది చూడండి. రంపా తిరుగుబాటు మరియు రేకపల్లి తిరుగుబాటు రెండూ కూడా 1879 సంవత్సరంలోనే జరిగాయి.
అవునా కాదా? రంపా తిరుగుబాటు, రేగపల్లి తిరుగుబాటు రెండు కూడా 1879 సంవత్సరంలోనే జరిగాయి అంటున్నాడు. అవునా కాదా అనేది చూసుకోవాలి. అంటే ఇక్కడ ఇలాంటి ప్రశ్నలు వస్తే మనం ఎదుర్కోవాలి. ఎస్, ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. అలానే రంప మరియు రేగపల్లి ఈ రెండు గ్రామాలు ఆనాటి గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోనివి అంటున్నాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, అప్పుడున్న జిల్లాలు కూడా మనకు తెలుసు. సో ఆ జిల్లాలో గోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు అంటున్నాడు. అవునా? సో కాబట్టి ఈ రెండు రంప రేగపల్లి రెండు కూడా గోదావరి జిల్లాలో ఒక గ్రామాలు అనమాట. ఆ గ్రామాల్లో జరిగాయి. సో కాబట్టి 1, 2 సరైనవి. ఇక్కడ రంపా విప్లవం అలానే నెక్స్ట్ రేగపల్లి తిరుగుబాటు ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఎవ్రీ ఎగ్జామ్స్లో వస్తూనే ఉంటాయి. రంప అనేది ఒక గ్రామం, గోదావరి జిల్లాలో ఒక గ్రామం. గోదావరి జిల్లాలో మనకి రంపచోడవరం అనేది ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది. ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఒక గ్రామం. అయితే ఆ రంపా గ్రామం కేంద్రంగా 1879 సంవత్సరంలో ఈ తిరుగుబాటు అనేది జరిగింది. రంపా తిరుగుబాటు అనేది జరిగింది. దీన్నే రంపా తిరుగుబాటు అంటాం. అయితే మనకి ఏజెన్సీ ప్రాంతం అంటే యాక్చువల్గా ఎవరుంటారు అక్కడ? గిరిజన నివాసం, అంటే గిరిజనులు ఉంటారు. సో గిరిజన నివాసం కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా రివల్యూషన్ చేస్తూ ఉంటారు. అందుకనే అక్కడ ప్రత్యేకమైన పరిపాలన అనేది ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఎదురు తిరుగుతూ ఉంటుంటారు. అందుకని అక్కడ ప్రత్యేక పరిపాలన పెట్టారు. ఏం పరిపాలన పెట్టారు? అక్కడ మున్సిపల్దారులు అనే అధికారులను ప్రవేశపెట్టి వాళ్ళ కింద మళ్ళీ ముఠాదారులు అనే వాళ్ళని పెట్టేశారు. సో అక్కడ వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళ పరిపాలన చేశారు. సో అక్కడ అక్కడున్న గిరిజనుల మీద రంప అనే ప్లేస్లో, రంప అనే గ్రామంలో అక్కడ గిరిజనుల మీద పుల్లరి అనే పన్నునేశారు. అలానే కళ్ళు గీసే వాళ్ళ మీద ఓకేనా చిగురు పన్ను వేశారు. ఇలాంటి విధించి మొత్తం చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఏది? రంప అనే ప్లేస్లో. సో దాంతో గిరిజనులు తిరుగుబాటు చేశారు. దాన్నే రంపా తిరుగుబాటు అంటాం. సో ఈ రంపా తిరుగుబాటులో మెయిన్గా అక్కడ నాయకత్వం వహించిన వారి గురించి చదువుకోవాలి. రంపా తిరుగుబాటు నాయకత్వం వహించిన వారు చదువుకోవాలి. అలానే ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు, చంద్రయ్య అనే వ్యక్తి. ఆయన కూడా గిరిజనుడే. అయితే ఆయన అక్కడే ఉన్న అడ్డతీగల అనే పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి తగలబెట్టేస్తాడు. సో రంపా తిరుగుబాటు అందుకు చాలా పాపులర్ అయింది. రంపా తిరుగుబాటుతో వచ్చిన మరొక తిరుగుబాటు రంపాలో, అంటే పక్కన రంపా అనే గ్రామంలో కూడా తిరుగుబాటు చేశారంట. మనం కూడా చేద్దామని వచ్చిన తిరుగుబాటే రేగపల్లి తిరుగుబాటు. రేగపల్లి తిరుగుబాటు కూడా ఇప్పుడు ఏ సంవత్సరంలో జరిగింది? అదే సంవత్సరంలో 1879 సంవత్సరంలోనే జరిగింది. రేగపల్లి అనే గ్రామం కూడా గోదావరి జిల్లాలో భద్రాచలం తాలూకాలో ఉంది. యాక్చువల్గా మరి ఇక్కడ ఎందుకు జరిగిందంటే అక్కడ కరువు వచ్చింది. కరువు సందర్భంలో కూడా అక్కడ ఏం చేశారంటే ఇప్పుడు అక్కడ గిరిజనులు వాళ్ళ పనులు చేసుకోవాలి. సో దాంతో ఏం చేశారంటే పన్నును తగ్గించాలి. కానీ పన్నును తగ్గించకుండా ఏం చేశారంటే మీరు గొడ్డలు తీసుకెళ్తే అడవులోకి గొడ్డలు తీసుకెళ్తే ఆ గొడ్డల మీద 4 నుంచి 12 అణాలు పన్నేశారు. సో దాంతో వీళ్ళకి తిక్కరేగి ఇక ప్రజల మొత్తం కూడా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. అట్లా మనకి రంపా తిరుగుబాటు అలానే రేగపల్లి తిరుగుబాటు జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి లేకుండా పేపర్ ఉండదు. అలానే నెక్స్ట్ చూడండి, ఇంకా ఎలాంటి ఇస్తూ ఉంటాడు? ముఖ్యంగా మనకి ఆంధ్ర ప్రాంతంలో ఈ మద్రాసు ప్రెసిడెన్సీలో ఏమేం జరిగినాయో వాటి గురించి ఇస్తూ ఉంటాడు. ఉదాహరణకి 1861లో మద్రాసు ప్రెసిడెన్సీలో మోతుర్ఫా అంటే ఏంటి? మోతుర్బా అంటారు. మోతుర్బా కాదు, మోతుర్ఫా అనాలి. మోతుర్ఫా అంటే ఏంటి? విద్య మీద పన్నున, అలానే వాణిజ్యం మరియు వృత్తులపై పన్ను, లేదా పశువులు మరియు పచ్చిగడ్డపై పన్ను, లేదా ఇళ్ల నిర్మాణంపై పన్ను. ఏంటది చెప్పండి? మోతుర్ఫా అంటే ఏంటి? ఇక్కడ వాణిజ్యము అలానే వృత్తులపై పన్ను. ఎవరైనా వాణిజ్యం చేస్తే వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తారు. అలానే వృత్తులు చేస్తే ఆ వృత్తులు వారిపై పన్ను. సో కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్ మోతుర్ఫా అంటే ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అలానే ఇంకా ఏంటి? ఈ క్రింది ఏ సంవత్సరంలో గంజాం కరువు, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, గంజాం
అనే ప్లేస్ కూడా, గంజాం అంటే ఒక డిస్టిక్కే, గంజాం కరువు అనే పిలువబడే అత్యంత తీవ్రమైన కరువు సంభవించింది అన్నాడు ఇక్కడ. గంజాం కరువు. ఇప్పుడు సంవత్సరం ఏంటి చెప్పండి? గంజాం కరువు అంటే ఏంటి? సంవత్సరం ఎప్పుడు జరిగింది గంజాం కరువు? ఎప్పుడు అంటే 1865, 66 ఈ టైంలో జరిగింది. 1865, 66. అసలు ఇంకా లోతుగా పోయి అడిగితే గంజాం అంటే ఇప్పుడున్న ప్రాంతాలు దేని కలిపి గంజాం అంటారు అని కొంచెం లోతుగా పోయి అడిగాడు అనుకోండి. గంజాం అంటే ఇప్పుడున్న ప్రాంతాలు ఒడిశా ఉంది కదా, ఆ ఒడిశా అలానే శ్రీకాకుళం ఉంది కదా, ఆ శ్రీకాకుళం ఈ 2 ప్రాంతాలను కలిపి గంజాం అనేవాళ్ళు. ఓకే, అక్కడ అత్యంత తీవ్రమైన కరువు వచ్చింది. పశువులు చనిపోయారు, పశువులు చనిపోయినాయి. అలానే మరి నీళ్లు లేక, తిండి లేక మనుషులు కూడా తీవ్రంగా చనిపోయారు. మొత్తం కూడా అత్యంత తీవ్రమైన కరువు, ఇదే గంజాం కరువు అంటారు. సో ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అలానే ఇంకా ఎలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇప్పుడు అంటే 1875 అక్టోబర్లో లోకరంజని అనే తెలుగు పత్రిక ఉండేది. ఆ టైంలో ఈ క్రింది విధంగా ప్రచురించింది. లోకరంజని అనేది చాలా పాపులర్. ఈ లోకరంజని అనే తెలుగు పత్రిక ఆ 1875 అక్టోబర్లో ఈ క్రింది విధంగా ప్రచురించింది. అలా ప్రచురించింది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ఈ 4 ఆప్షన్స్ చూడండి. ఇలానే లెంతీ క్వశ్చన్స్ ఇస్తాడు మీకు. సో చూడండి, బ్రిటిష్ రాణి పాలన కంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోనే రైతులు మెరుగ్గా ఉన్నారని ప్రచురించింది ఈ పత్రిక. అలానే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కంటే బ్రిటిష్ రాణి పాలన కాలంలోనే రైతులు మెరుగ్గా ఉన్నారని ఈ పత్రిక ప్రచురించిందా? అలానే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మరియు బ్రిటిష్ రాణి పాలన 2 కాలాలలో కూడా రైతులు మెరుగ్గా ఉన్నారని ప్రచురించింది. అలానే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మరియు బ్రిటిష్ రాణి పాలన 2 కాలాలలో కూడా రైతులు పూర్తిగా నష్టపోయారని ప్రచురించింది. ఏదనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. మీరు ఇంకా సబ్జెక్టులోకి అడుగు పెట్టలేదు, నేను ఇంకా ఇది ఎక్స్ప్లెనేషనే. సో కాబట్టి మరి నాకు తెలియట్లేదు ఇది మొత్తం కూడా అని బాధపడకండి. సో చదివితే మీరు కూడా పెట్టగలరు. ఏంటి దీని ఆన్సర్ ఏంటి చూడండి. బ్రిటిష్ రాణి పాలన కంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోనే రైతులు మెరుగ్గా ఉన్నారని ప్రచురించింది. సో దీని ఆన్సర్ ఏంటంటే ఏ, ఇది. సో చూడండి ఒకసారి, 1858 కాడ నుంచి బ్రిటిష్ రాణి పాలన అనేది స్టార్ట్ అవుతుంది. అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన. ఈ తెలుగు పత్రిక ఏమని ప్రచురించిందంటే, ఈ బ్రిటిష్ రాణి పాలన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈ పాలన వచ్చినప్పటి నుంచి రైతులు కష్టాలు పాలే. అంతకుముందున్న ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోనే రైతులు మెరుగ్గా ఉన్నారని ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనని పొగిడింది. బ్రిటిష్ రాణి పాలన బాగోలేదన్నది. సో కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఆన్సర్ ఏ. అలానే నెక్స్ట్ చూడండి, ఇంకా ఏం చదువుకోవాలి దీనికి సంబంధించి, మనం ఇంకా ఏం చదువుకోవాలి అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇందులో ఈ చాప్టర్లో 3rd చాప్టర్లో భాగంగా ఆత్మగౌరవ ఉద్యమాలు అలానే జస్టిస్ పార్టీ ఈ విధంగా ఉందండి. ఆత్మగౌరవ ఉద్యమాలు అలానే జస్టిస్ పార్టీ, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇది లేకుండా నాకు తెలిసి పేపర్ ఉండదు. జస్టిస్ పార్టీ గురించి కంపల్సరీగా ఎగ్జామ్లో ఉంటుంది. జస్టిస్ పార్టీ గురించి మీకు తెలుసా ఎవరికైనా? జస్టిస్ పార్టీ తెలుసా? జస్టిస్ పార్టీ ఎలా ఉద్భవించింది ఏంటి అనేది చూడండి ఒకసారి. జస్టిస్ పార్టీ చూడండి ఒకసారి, జస్టిస్ పార్టీ ఎలా ఏర్పడింది ఏంటి అనేది జస్ట్ ఒక 2 minutesలో చెప్తాను చూడండి ఒకసారి. యాక్చువల్గా 1916 నవంబర్ 20న బ్రాహ్మణేతరులు అంటే బ్రాహ్మణులు కాని వారు ఎవరైతే ఉన్నారో, అప్పటి వరకు మన మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణులదే ఆధిపత్యం. అయితే బ్రాహ్మణేతరులు ఎవరైతే ఉన్నారో, అంటే బ్రాహ్మణులు కాని వారు ఎవరైతే ఉన్నారో, ఆ బ్రాహ్మణేతరులు ఈ మద్రాసు ప్రెసిడెన్సీలో అప్పుడు విక్టోరియా మెమోరియల్ అని ఉంది. ఇప్పుడు కూడా ఉంది అది, విక్టోరియా మెమోరియల్. మీరు మద్రాసు వెళ్తే ఒక భవనం ఉంటుంది విక్టోరియా మెమోరియల్ అని. ఆ విక్టోరియా మెమోరియల్లో సమావేశం అయ్యి బ్రాహ్మణేతరులు మొత్తం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని, మన కోసం, ఈ బ్రాహ్మణేతరుల కోసం ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలి, మొత్తం కూడా బ్రాహ్మణులే అభివృద్ధి చేసుకుంటున్నారు అని వాళ్ళు అనుకొని వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు ఆ టైంలో. ఏంటి ఆ సంస్థ పేరు ఏంటంటే
సౌత్ ఇండియన్ పీపుల్స్ అసోసియేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, మరి ఎట్లా మన అభివృద్ధి ఎలా, మనం ముందుకెళ్ళాలంటే ఎలా అంటే వాళ్ళు ఏంటి, ఆంగ్లము అలానే తమిళము అలానే తెలుగు భాషల్లో దినపత్రికలను నడపడానికి ది సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే ఒక రాజకీయ సంఘాన్ని ఏర్పరచుకుందాం మనకి బాగుంటుందని వాళ్ళు ఆ రోజు డిసైడ్ అయిపోయారు. సో కాబట్టి అక్కడ ఏం చేసుకున్నారు, అప్పుడు ది సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ సంస్థ ఓకే 1917వ సంవత్సరం నుంచి వాళ్ళు ఒక పత్రికని నడిపారు. ఆ పత్రిక పేరు ఏంటంటే జస్టిస్. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పత్రిక పేరు జస్టిస్ అనేది పత్రిక పేరు. తర్వాత ది సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనేది ఒక సంస్థగా ఏర్పడిందని చెప్పుకుంటాం కదా, ఇదిగో వీళ్ళే, ఇప్పుడు మనం చెప్పుకుంటుంది వీళ్ళే. అయితే తర్వాత కాలంలోనే వీళ్ళు మొత్తం కూడా మన పత్రిక పేరుతోనే ఒక పార్టీని ఏర్పాటు చేసుకుందామని ఆ పత్రిక పేరుతోనే జస్టిస్ పార్టీ అన్నారు. అంటే ఈ సంస్థ ఏ సంస్థ జస్టిస్ పార్టీగా మారిందని మనకి ఎగ్జామ్లో అడుగుతాడు, అదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ది సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్, గుర్తుపెట్టుకోండి, ది సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే సంస్థ జస్టిస్ పార్టీగా మారింది. అయితే జస్టిస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీగా మారిన తర్వాత మరి ఆ పార్టీకి ఏదైనా ఒక రాజకీయ పార్టీకి గుర్తు కూడా ఉంటుంది కదా, సింబల్ కూడా ఉంటుంది కదా. అయితే ఈ జస్టిస్ పార్టీకి సింబల్ ఏంటి, త్రాసు. ఓకే, త్రాస్ అనేది ఆ సింబల్ అనమాట. అట్లా మనకి ఈ జస్టిస్ పార్టీ అనేది ఫామ్ అయింది. తర్వాత జస్టిస్ పార్టీ వచ్చిన తర్వాత మరి జస్టిస్ పార్టీ తరపున మరి తర్వాత ఇది అధికారంలో కూడా వచ్చింది. తర్వాత కాలంలో 1920 కానించి 1937 వరకు ఈ పార్టీ తరపున వివిధ ముఖ్యమంత్రులు కూడా పోటీ చేశారు. ఎవరెవరాళ్ళు, సుబ్బరాయల రెడ్డి గారని, అలానే మరి రమణీయం గారని, అలానే మునిస్వామి నాయుడు గారని, అలానే బొబ్బిలి రాజా, రాజన్, కుర్మ వెంకటరెడ్డి నాయుడు, ఇట్లా ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. అంటే జస్టిస్ పార్టీ అంత పాపులర్ అయిపోయింది. అయితే సో దీని నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఉదాహరణకి చూడండి ఒకసారి ఈ ప్రశ్న, మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన ఏ ముఖ్యమంత్రి కోయం అనే నదిని సరిహద్దుగా ఉంచి ఉత్తర భాగాన్ని ఆంధ్రులకి, దక్షిణ భాగాన్ని తమిళులకి ఇవ్వాలని సూచించాడు? చెప్పండి, దీని ఆన్సర్ చెప్పండి. మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన ఏ ముఖ్యమంత్రి కోయం అనే నది, యాక్చువల్గా కోయం అనే నది మనకి మద్రాసు సరిహద్దుల్లో ఉంటుంది. సో దాన్ని సరిహద్దుగా ఉంచి ఉత్తర భాగం ఏమో మన ఆంధ్రులకి, దక్షిణ భాగాన్ని ఏమో తమిళులకి ఇవ్వాలని సూచించాడు. వీళ్ళు మొత్తం కూడా జస్టిస్ పార్టీ తరపున పనిచేసిన ముఖ్యమంత్రులే ఈ నలుగురు కూడా. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఆప్షన్ డి కాదులేండి, ఈయన సి రాజగోపాలాచారి పనిచేయలేదు. అయితే ఇక్కడ సి రాజగోపాలాచారి తీసేస్తే ఆ ముగ్గురు కూడా జస్టిస్ పార్టీ తరపున మద్రాసు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు. సో ఇందులో ఆన్సర్ ఏంటంటే పానుగల్ రాజా. గుర్తుపెట్టుకోండి, పానుగల్ రాజానే రమణీయం గారు అని కూడా అంటారు. ఓకే, ఆయన ఈ యొక్క దీన్ని సూచించాడు అన్నమాట. కోయం నదికి ఉత్తర భాగం మీకు, అలానే తమిళులకి ఇది అని సూచించాడు. ఇట్లా మనకి ఈ రేంజ్లో ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకే, అలానే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇది చూడండి, మనకి ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది కదా, ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది జస్టిస్ పార్టీ యొక్క చొరవ మేరకే ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే దీని గురించి ప్రశ్న చూడండి. ఆంధ్ర విశ్వవిద్యాలయం గురించి క్రింది అంశాలను పరిశీలన చేసి సరికాని అంశాలను గుర్తించండి. సరికాని అంశాన్ని లేదా అంశాలను గుర్తించండి. మొదటి స్టేట్మెంట్ చూడండి, 1926 ఏప్రిల్ 26న విజయవాడలో స్థాపించబడింది. ఇది కరెక్ట్ కాదా స్టేట్మెంట్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1926 ఏప్రిల్ 26న ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడింది. కరెక్ట్ కాదా? ఎస్, కరెక్టే. మొదటిగా విజయవాడలోనే స్థాపించారు, మీకు తెలుసో లేదో. మొదటిగా విజయవాడలోనే స్థాపించారు, అది కూడా డేట్ ఏంటంటే అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. అలానే ఏంటి ఇది చూడండి ఒకసారి,
దీని యొక్క మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ అంటే ఉపకులపతి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అని అంటున్నాడు. సో ఈ స్టేట్మెంట్ కరెక్టా లేకపోతే రాంగా? ఏంటి? ఇది తప్పు, ఈ స్టేట్మెంట్ తప్పు. ఓకే, అలానే థర్డ్ స్టేట్మెంట్ చూడండి. కేవీ రెడ్డి నాయుడు అనబడే వ్యక్తి ఆంధ్ర యూనివర్సిటీని అంటే ఇప్పుడు ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తెలుగు విశ్వవిద్యాలయంగా పిలవాలని కోరారు అంటున్నాడు. ఇది ఈ స్టేట్మెంట్ కరెక్టా లేకపోతే రాంగా చెప్పండి? కేవీ రెడ్డి నాయుడు ఆంధ్ర యూనివర్సిటీని తెలుగు విశ్వవిద్యాలయంగా పిలవాలని కోరాడు. సో కరెక్ట్. ఓకే, సో మనకి ఇక్కడ ఏది తప్పని అడిగాడు చూడండి ఒకసారి. మన ఎగ్జామినేషన్ హాల్లో పొరపాటున ఏది సరికానిది ఏంటి సరైనది ఏంటి చూసుకొని పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. సరికాని అంశాన్ని గుర్తించండి అన్నాడు. అంటే దీని ఆన్సర్ ఏంటి? ఆన్సర్ సి, 2 మాత్రమే. సరికాని అంశాన్ని కదా మనల్ని అడిగింది. అయితే ఇక్కడ మరి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి ఉపకులపతి ఎవరు? కట్టమంచి రామలింగారెడ్డి. గుర్తుపెట్టుకోండి, కట్టమంచి రామలింగారెడ్డి. ఈయన మొట్టమొదటి ఉపకులపతి. సో తర్వాత దీన్ని విజయవాడలో స్థాపించబడినప్పటికీ కూడా తర్వాత వైజాగ్ వెళ్ళిపోయింది. మొత్తం కూడా మనం ఆల్రెడీ చదువుకుంటాం. ఓకే, ఇక తర్వాత నెక్స్ట్ చూడండి. ఇదే చాప్టర్లో భాగంగా మనం ఏం చదువుకోవాలంటే థర్డ్ చాప్టర్లో భాగంగా 1885 నుంచి 1947 మధ్య ఆంధ్రాలో జాతీయోద్యమ వ్యాప్తి మరియు విస్తరణ అంటే మన ఆంధ్రాలో జాతీయోద్యమం ఏ విధంగా సాగిందో చదువుకోవాలి. అంటే ఏంటి? ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది 1885 నుంచి 1905 మితవాద యుగం తెలుసు మనకి. అలానే 1905 నుంచి 1911 వందే మాతర ఉద్యమం. అలానే 1916 నుంచి 1917 హోమ్ రూల్ ఉద్యమం. అలానే 1920 నుంచి 22 సహాయ నిరాకరణ ఉద్యమం. 1923 నుంచి 26 స్వరాజ్ పార్టీ కార్యకలాపాలు. 1928 నుంచి 29 ఆంధ్రాలోకి సైమన్ కమిషన్ వాళ్ళు వచ్చారు. అలానే 1930 నుంచి 33 దండి సత్యాగ్రహం జరిగింది, ఇది శాసన ఉల్లంఘన ఉద్యమం. అలానే ఇది దీనిలో భాగంగా 1942 నుంచి 47 క్విట్ ఇండియా ఉద్యమం మనకు తెలుసు, క్విట్ ఇండియా ఉద్యమం. ఇవన్నీ కూడా ఇక్కడ మనం చదువుకోవాలి. ఓకేనా? ఇవన్నీ కూడా చదువుకోవాలి. సో వీటిలో మనకి విరివిగా చాలా ప్రశ్నలు పడే అవకాశం ఉంటుంది. ఏది ఇక్కడ ఈ టాపిక్లో 1885 నుంచి 1947. అయితే ఈ మొత్తం కూడా మీరు ఇండియన్ హిస్టరీలో చదువుకున్నారు కదా. ఇండియన్ హిస్టరీలో చదువుకునేటప్పుడు ప్యారలల్గా మనకి ఆంధ్ర కూడా చదువుకునే ఉంటారు. సో కాబట్టి అలా చదువుకుంటే సరిపోతుంది. ఇందులో భాగంగా మనం ఏం చదువుకోవాలి? ముఖ్యంగా మనం ఏం చదువుకోవాలి? 1885 నుంచి 1947 అంటే ఇప్పుడు సపోజు మనకి భారత జాతీయ కాంగ్రెస్ గురించి చాలా క్వశ్చన్స్ వస్తాయి. మనకి ఆనందాచార్యులు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఆనందాచార్యులు. సో అలానే ఆనందాచార్యుల గురించి చదువుకోవాలి. అలానే నెక్స్ట్ మరి వందే మాతర ఉద్యమం 1905 నుంచి 1911. వందే మాతర ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు? ఆంధ్రాలో మనకి వందే మాతర ఉద్యమం ఏ విధంగా ఉంది? అలానే మనకి ఇక్కడ వందే మాతర గీతాలాపన గురించి, కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో మన వాళ్ళ యొక్క అభ్యుదయం గురించి, అలానే మరి బిపిన్ చంద్రపాల్ ఆయన ఆంధ్రాలో పర్యటన చేశాడు వందే మాతర ఉద్యమం అప్పుడు, దాని గురించి. అలానే బిపిన్ చంద్రపాలు ఎక్కడెక్కడ మనకి రాజమండ్రికి వచ్చాడు ఆ విషయం కానీ, లేకపోతే విజయవాడకు వచ్చాడు. అలానే మచిలీపట్నం పర్యటన, ఇట్లాంటి పర్యటనల గురించి మనం చదువుకోవాలి. అలానే మరి ఇక్కడ రాజమండ్రి కళాశాల సంఘటన జరిగింది, ఏది 1907లో, అది చదువుకోవాలి. అది చాలాసార్లు అడిగాడు. అలానే కాకినాడ దొమ్మి కేసు అంటారు, కాకినాడ దొమ్మి కేసు, ఆ కేసు గురించి కూడా మనం చదువుకోవాలి. అలానే కోటప్పకొండ సంఘటన ఉంది, కోటప్పకొండ సంఘటన 1909లో జరిగింది, దాని గురించి చదువుకోవాలి. అలానే తెనాలి బాంబు కేసు ఉంది, ఆ తెనాలి బాంబు కేసు గురించి చదువుకోవాలి. ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి దీనిలో. అలానే ఈ టైంలో వందే మాతర ఉద్యమం టైంలో జాతీయ విద్యా సంస్థలు ఏర్పడ్డాయి, అలానే స్వదేశీ ఉద్యమ సంఘాలు ఏర్పడ్డాయి, వీటి గురించి చదువుకోవాలి. అలానే బాల భారత సమితి గురించి ఒకసారి ఎగ్జామ్లు అడిగాడు ఈ మధ్యనే, సో దాని గురించి చదువుకోవాలి. ఓకే, అలానే ఈ ఉద్యమం వందే మాతర ఉద్యమం మన ఆంధ్రాలో ప్రాధాన్యత కోల్పోవడానికి గల కారణాలు చదువుకోవాలి, ఇవన్నీ కూడా చదువుకోవాలి. అలానే నెక్స్ట్ హోమ్ రూల్ ఉద్యమం అంటే 1916 నుంచి 1917 వరకు. అంటే ఇక్కడ
హోమ్ రూల్ అంటే మనకి గుర్తుకొచ్చేది ఎవరు? బాలగంగాధర్ తిలక్. ఓకే, అలానే ఇంకా ఎవరు గుర్తుకొస్తారు? అనిబీసెంట్ గుర్తుకొస్తారు. అలానే నెక్స్ట్ హోమ్ రూల్ అంటే మనకి ఆంధ్రాలో హోమ్ రూల్ అంటే మనకి ఎవరు గుర్తుకొస్తారు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గుర్తుకొస్తాడు. అవునా కదా? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గుర్తుకొస్తాడు. అంటే వీళ్ళు మొత్తం మనకి గుర్తు రావాలి ఇవన్నీ కూడా. అలానే మరి అనిబీసెంట్ అంటే వెంటనే ఎవరు గుర్తుకొస్తారు? అనిబీసెంట్ అంటే పక్కన ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి? జిడ్డు కృష్ణమూర్తి గుర్తుకు రావాలి. జిడ్డు కృష్ణమూర్తి తెలుసు కదా, ఆయన గుర్తుకు రావాలి. అలానే నెక్స్ట్ మరి ఇవన్నీ కూడా చదువుకోవాలి. అలానే సహాయ నిరాకరణ ఉద్యమం ఇవి చదువుకోవాలి. సహాయ నిరాకరణ ఉద్యమం ఇది 1920 నుంచి 1922 వరకు ఏవైతే అవి చదువుకోవాలి ఒకసారి. అంటే మనకి మధ్యలో ఏమేం జరిగినాయి అవన్నీ కూడా చూసుకోవాలి. ఇంకా ఇలా మనకి చూసుకోవాలి. అలానే ఆంధ్రాలో గాంధీజీ పర్యటన కూడా చేశాడు. ఆంధ్రాలో గాంధీజీ పర్యటన కూడా చేశాడు. సో అవి కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలానే విజయవాడ వచ్చాడు. సో అవి చూసుకోవాలి. అలానే ఆంధ్రాలో సహాయ నిరాకరణ ఉద్యమం గురించి చదువుకునేటప్పుడు మనకి ఏమేం చదువుకోవాలి? సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఏమేం చేశారనేది చూసుకోవాలి. ఏమేంటి? విదేశీ వస్తు బహిష్కరణ చేశారు. అలానే నెక్స్ట్ విద్యా సంస్థల బహిష్కరణ చేశారు. అలానే న్యాయ సంస్థల బహిష్కరణ చేశారు. అలానే మద్యపాన వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఇవి చూసుకోవాలి. అలానే మరి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా కొన్ని పత్రికలు నడిపారు. ఆ పత్రికలు కూడా చదువుకోవాలి. అలానే మరి గాంధీజీ రెండవసారి పర్యటన వచ్చాడు ఇక్కడికి. ఏది? సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఫస్ట్ విజయవాడ వస్తే తర్వాత రెండవసారి పర్యటన చేశాడు. సో 1921లో ఎక్కడ? ఇది మనకి కర్నూలు, కడప, అలానే తిరుపతి, తాడిపత్రుల్లో వీటన్నిటిలో కూడా మనకి జరుగుతుంది. సో కాబట్టి దీని గురించి ఇట్లా మనం చూసుకోవాలి. అలానే సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా గాంధీజీ పర్యటన చేసినప్పుడు మనకి 4 ప్రధాన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవేంటి? చీరాల పేరాల ఉద్యమం, అలానే పల్నాడు పుల్లరి తిరుగుబాటు, పెదనందిపాటు పన్నుల నిరాకరణ ఉద్యమం, అలానే రంపా విప్లవం. అప్పుడుది కాదు రంపా విప్లవం, ఇప్పుడు అల్లూరు సీతారామరాజు చేసిన రంపా విప్లవం. వీటి గురించి చూసుకోవాలి. ఓకేనా? 1922-24 మధ్య అల్లూరు సీతారామరాజు చేసిన రంపా విప్లవం, దీన్ని మన్యం విప్లవం అని కూడా అంటారు. ఇది చూసుకోవాలి. వీటి నుంచి కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో మరి అడుగుతాడు. చీరాల పేరాల ఉద్యమం గురించి, అలానే నెక్స్ట్ మనకి ఇంకా ఏం చెప్పాను? పల్నాడు పుల్లరి తిరుగుబాటు, పెదనందిపాటు సహాయ నిరాకరణ ఉద్యమం. వీటి గురించి బిట్టు రాకపోతే నన్ను అడగండి. చీరాల పేరాల ఉద్యమం అంటే గోపాలకృష్ణయ్య నాయకత్వం గుర్తుకొస్తుంది. మనకి చీరాలలో గాంధీజీ ఏమని చెప్పాడో గుర్తుకొస్తుంది. అక్కడ రామ్నగర్ అనే దాన్ని ఏర్పాటు చేశారు, అది గుర్తుకొస్తుంది. సో ఇవన్నీ కూడా గుర్తుకు రావాలి. అవన్నీ కూడా చదువుకోవాలి. అలానే పల్నాడు ఉద్యమం అంటే పల్నాడు పుల్లరి ఉద్యమం అనేది గురించి చదువుకోవాలి. పల్నాడు పుల్లరి ఉద్యమం అంటే మనకి ఎవరు గుర్తుకొస్తారు? కన్నెగంటి హనుమంతురావు. సో కన్నెగంటి హనుమంతరావు మీకు తెలుసు కదా, కన్నెగంటు హనుమంతరావు. సో తన గుండెల్ని చూపి నన్ను కాల్చండి, నన్ను ఫిరంగులతోటి కాల్చండి అన్న వ్యక్తి కన్నెగంటి హనుమంతరావు. ఆ వ్యక్తి గుర్తుకు రావాలి. అలానే పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమం అనగానే మనకి పర్వతనేని వీరయ్య చౌదరి గారు గుర్తుకు రావాలి. ఈయన ఏర్పాటు చేసిన మన శాంతిసేన అవి గుర్తుకు రావాలి. ఇవన్నీ కూడా గుర్తుకు రావాలి. అవన్నీ చదువుకోవాలి. అలానే రంపా విప్లవం అంటే మన్యం విప్లవం. ఓకే, సో 1922 నుంచి 1924 రంపా విప్లవం అంటే అల్లూరి సీతారామరాజు గురించి కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తుంది. అల్లూరి సీతారామరాజు గురించి. ఓకే, ఇట్లా. అలానే ఆంధ్రాలోకి సైమన్ కమిషన్ రాక, ఆంధ్రాలో సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది, అలానే దండి సత్యాగ్రహం అంటే ఏంటి, సో క్విట్ ఇండియా ఉద్యమం, ఇవన్నీ కూడా చదువుకోవాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి, తెలుగు భాష మాట్లాడే వారందరినీ కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో 1949లో విశాలాంధ్రను స్థాపించింది ఎవరు చెప్పండి? తెలుగు భాష మాట్లాడే వారందరినీ కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో విశాలాంధ్రని ఎవరు స్థాపించారు? ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు. ఫస్ట్ టైం గాంధీజీ విజయవాడ వచ్చినప్పుడు సో తను గుజరాతీ భాషలో మాట్లాడుతుంటే దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి అనువాదం చేసి మాట్లాడింది ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు. ఇతనే కదా ఉపన్యాసంలో తనకు హెల్ప్ చేసింది. సో కాబట్టి
ఇతను విశాలాంధ్రని స్థాపించాడు. అలానే నెక్స్ట్ ఇంకా చూడండి, ఇంకా ఎలాంటి అంటే ప్రశ్నలు మనకు తెలిసినవే ఉంటున్నాయి, ఎగ్జామ్స్లో మనకు తెలిసినవే ఉంటున్నాయి, మనకు తెలిసిన పేర్లే ఉంటున్నాయి, కాకపోతే అడిగే విధానమే మారిపోతుంది, చాలా లోతుగా అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, అల్లూరి సీతారామరాజు చేత దోపిడీకి గురైన పోలీస్ స్టేషన్లని కాలానుక్రమంలో అమర్చండి. కాలానుక్రమంలో అంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన 3 కూడా ఆయన చేత దోపిడీకి గురైనవే, కానీ ఇక్కడ మనకి చూడండి కాలానుక్రమం ఏది తర్వాత ఏది అనేది గుర్తుకు రావాలి, దేని తర్వాత ఏది అనేది గుర్తుకు రావాలి. మరి చూడండి ఇక్కడ ఈ 4 ఇలానే ఇస్తున్నాడు. దీని ఆన్సర్ ఏంటి? చింతపల్లి పోలీస్ స్టేషన్, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్, కృష్ణదేవి పోలీస్ స్టేషన్, ఇట్లా బిజీగా అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మొదటి స్టేషను అల్లూరి సీతారామరాజు చేత దోపిడీకి గురైన మొదటి పోలీస్ స్టేషను చింతపల్లి పోలీస్ స్టేషన్. ఈ రెండిట్లో ఉంది చింతపల్లి పోలీస్ స్టేషన్. ఓకే, తర్వాత రెండవ పోలీస్ స్టేషన్ ఏంటి? కృష్ణదేవి పట్నం అంటారు, లేదా కృష్ణదేవిపేట అని కూడా అంటారు. సో కాబట్టి కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్. తర్వాత రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్. ఇది ఆన్సర్. గజిబిజిగా ఇలానే అడుగుతున్నాడు. మనకి టెస్ట్ సిరీస్లో కూడా ఇలానే ఉంటాయి. అలానే నెక్స్ట్ చూడండి, గాంధీజీ దండియాత్రలో, ఇప్పుడే కదా మనం చెప్పుకుంది దండియాత్ర కూడా ఇక్కడ మనం దీనిలో భాగంగానే మనం ఉంది. ఇది ఇప్పుడే కదా మనం ఇక్కడ చెప్పుకుంది. దండియాత్ర, దండి సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, ఇది కూడా చదువుకోవాలి. అంటే మన ఆంధ్ర పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. ఇక్కడ మన ఆంధ్ర నుంచి ఎవరెవరు వెళ్ళారు ఏంటి అనేది కూడా ముఖ్యం. సో కాబట్టి దాని మీద ప్రశ్న ఎలా ఉంటుంది చూడండి. గాంధీజీ దండియాత్రలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు, ఇంతవరకు మీకు తెలిసి ఎవరైనా చెప్తారు, జీకే బిట్స్ చదివే వాళ్ళు కూడా చెప్తారు, ఎర్నేని సుబ్రహ్మణ్యం అంటారు. కాకపోతే ఆయన ఏ జిల్లా వాసి చెప్పండి? ఎర్నేని సుబ్రహ్మణ్యం ఏ జిల్లా వాసి? ఇలా లోతుగా అడుగుతాడు. ఏ జిల్లా వాసి? చిత్తూరు జిల్లానా, నెల్లూరు జిల్లానా, కృష్ణా జిల్లానా, గుంటూరు జిల్లానా? ఏ జిల్లా వాసి చెప్పండి? ఏ జిల్లా? చాలామంది అనుకుంటారు గుంటూరు అనుకుంటారు, లేకపోతే నెల్లూరు అనుకుంటారు. కాదు, కృష్ణా జిల్లా. గుర్తుపెట్టుకోండి, కృష్ణా జిల్లా. ఏంది? ఎర్నేని సుబ్రహ్మణ్యంది ఏ జిల్లా? కృష్ణా జిల్లా. ఓకేనా? ఇది. అలానే ఇక లోతుగా మనం ఇంకా కొన్ని విషయాలు లోపలికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా. అలానే సోషలిస్టులు కమ్యూనిస్టు పాత్ర, ఇది కంపల్సరీగా మనకి దీని నుంచి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆంధ్రాలో కమ్యూనిస్టులు ఏ విధంగా ఉన్నారు, అంటే సోషలిస్టులు పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మీకు తెలుసా? వీటి గురించి చదువుకున్నారా? కొంతమంది సోషలిస్టుల పేర్లు చెప్పండి, మీకు తెలిసిన సోషలిస్టుల పేర్లు చెప్పండి, మీకు తెలిసిన ఎవరైనా. సోషలిస్టులు కమ్యూనిస్టులు ఎవరైనా కానీ. ఆచార్య ఎన్జి రంగా. ఓకే, అలానే మనకి ఇంకా ఎవరు? పుచ్చలపల్లి సుందరయ్య. వెంటనే పుచ్చలపల్లి సుందరయ్య గుర్తుకు రావాలి, పుచ్చలపల్లి సుందరయ్య. అలానే నెక్స్ట్ తాపి ధర్మారావు, అలానే కంపాడి సత్యనారాయణ, జొన్నలగడ్డ రామలింగయ్య, త్రిపురనేని గోపీచంద్, ఇలాంటి పేర్లు గుర్తుకు రావాలి కమ్యూనిస్ట్ పాత్రలో, కమ్యూనిస్ట్ అంటే. ఓకే, అలానే మరి తరిమెల్ల నాగిరెడ్డి, మోస్ట్ ఇంపార్టెంట్, తరిమెల్లి నాగిరెడ్డి, నేను గురించి కంపల్సరీగా బిట్టుంటుంది. ఇలాంటివి చదువుకోవాలి. ఓకే, చూడండి మరి ఇక్కడ ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు. ఇక్కడ ఈ క్రింది వారిలో కిసాన్ మజ్దూర్ అనే పార్టీని స్థాపించిన వారిని గుర్తించండి. ఇక్కడ ఈ 4 కూడా కమ్యూనిస్టులే. అయితే ఇక్కడ ఈ క్రింది వారిలో కిసాన్ మజ్దూర్ పార్టీని స్థాపించిన వారిని గుర్తించండి. చెప్పండి, కిసాన్ మజ్దూర్ పార్టీని స్థాపించిన వారిని గుర్తించండి. కిసాన్ మజ్దూర్ అనగానే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? అసలు దేని లేదు. కిసాన్ మజ్దూర్ అంటే ఆచార్య ఎన్జి రంగా, అసలు ఆప్షనే లేదు కదా, మీరు అది చెప్తున్నారు. ఏంటి చెప్పండి? తెన్నేటి విశ్వనాథం. దీని ఆన్సర్ ఏంటంటే తెన్నేటి విశ్వనాథం మీకు తెలుసు కదా. తెన్నేటి విశ్వనాథం అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమానికి నాయకత్వం వహించినవాడు తెన్నేటి విశ్వనాథం. అది మనకు తెలుసు. కానీ ఈయన కిసాన్ మజ్దూర్ పార్టీని స్థాపించిన సంగతి మీకు తెలుసా? ఇలాంటి బిట్స్ లోతుగా వెళ్ళి అడుగుతూ ఉంటాడు. ఓకే, అలానే నెక్స్ట్
ఇంకా ఏం చదువుకోవాలి? జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు. జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు. జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు ఎలా జరిగినాయి అంటే అవే రైతు ఉద్యమాలు. రైతు ఉద్యమాలు వీటి గురించి మనం చదువుకుంటాం. రైతు సంఘాల స్థాపన, అలానే మరి రైతు సంఘ విషయాలు, రైతు సంఘ లక్ష్యాలు, సో అఖిల భారత కిసాన్ సభ, అలానే జమీందారీ వ్యతిరేక ఉద్యమాలంటే మన దానిలో ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం అప్పుడు కలిసే ఉండేది కదా. మునగాల, అలానే నెక్స్ట్ ఇంకా వెంకటగిరి, ఇలాంటి ప్రాంతాల్లో, అలానే నెల్లూరు జిల్లాలో, అలానే చెల్లపల్లి, అలానే కాళీపట్నం, అలానే విశాఖ, శ్రీకాకుళంలో రైతాంగ పోరాటాలు జరిగినాయి. మనకి శ్రీకాకుళం అంటేనే రైతాంగ పోరాటాలు గుర్తుకొస్తాయి. అలాంటివి మనకి ఇక్కడ జరిగినాయి. అలానే దీనిలో భాగంగానే గిరిజన ఉద్యమాలు కూడా జరిగినాయి. గిరిజన ఉద్యమాలు, సో గిరిజనులు వీరికి జమీందారులకి వ్యతిరేకంగా పోరాడారు. అలాంటివి చూసుకోవాలి. అలానే జాతీయవాద కవిత్వము అభివృద్ధి, మోస్ట్ ఇంపార్టెంట్. జాతీయవాద కవిత్వము అభివృద్ధి మనకి ఇక్కడ చాలా వైడ్గా అడుగుతాడు. వందే మాతర ఉద్యమంలో మనకి జాతీయవాద కవిత్వాలు ఏమున్నాయి, అలానే సహాయ నిరాకరణ ఉద్యమంలో మనకి జాతీయవాద కవిత్వాలు ఏమున్నాయి. మనకు తెలుసు కదా, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, ఘనమెంత ఘనకీర్తి గలవాడా అన్నది ఎవరు చెప్పండి? వేములపల్లి శ్రీకృష్ణ. అలానే కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ కోమటి అయి పుట్టితేనేమి అన్నది ఎవరు? బసవరాజు అప్పారావు. ఇలాంటివి మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఓకే, ఇలాంటివి మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏంటి మనకి అంటే మన ఉద్యమాలలో ఏవైతే జాతీయవాద కవిత్వం అంటే జాతీయవాద కవిత్వం గురించి చాలా ఎక్సలెంట్గా అడుగుతున్నాడు ఈ మధ్య. అలానే నెక్స్ట్ ఇంకా ఏంటి, ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా సిరులు పొంగిన జీవగడ్డ పాలు పారిన భాగ్యసీమ అన్నది ఎవరు చెప్పండి? ఈ వాక్యం అన్నది ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. మీకు తెలుసు కదా, రాయప్రోలు సుబ్బారావు. ఓకేనా? అలానే నెక్స్ట్ ఇలాంటివి అడుగుతూ ఉండాలండి. ఇవన్నీ కూడా దీనిలోయే. తర్వాత నాటకాల గురించి చదువుకోవాలి, నాటక సంస్థల గురించి చదువుకోవాలి, విప్లవాత్మక సాహిత్యం గురించి చదువుకోవాలి. ఈ మూడు కూడా దగ్గరగా ఉంటాయి. ఈ మూడు కూడా దగ్గరగా ఉంటాయి. అవి చూసుకోవాలి ఒకసారి. అండ్ ఇంకా ఎలా వస్తాయంటే, మా కొద్ది తెల్లదొర తమము దేవ, మా కొద్ది తెల్లదొర తమము దేవ, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించోయ్ అని చెప్పేసి అన్నదెవరు? గరిమెల్ల సత్యనారాయణ. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నదెవరు? గురిజాడ అప్పారావు. గురిజాడ అప్పారావు. ఇలాంటివి అడుగుతూ ఉంటాడు, ఇలాంటివి. ఓకే, సో ఇలాంటివి చదువుకోవాలి, ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. అలానే విప్లవాత్మక సాహిత్యం అంటే మనకి ఎవరు గుర్తుకొస్తారు అంటే, మొదటిగా గుర్తుకొచ్చే వాళ్ళు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీరంగం శ్రీనివాసరావు గుర్తుకొస్తాడు. ఆయన రచనల గురించి కంపల్సరీగా బిట్స్ వస్తాయి. శ్రీశ్రీ గురించి తెలుసు కదా మీకు. శ్రీశ్రీకి సంబంధించిన రచనలు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మహాప్రస్థానం గురించి చదువుకోవాలి. మహాప్రస్థానం అలానే మరో ప్రపంచం అంటాడు. మహాప్రస్థానం ఉంది, అలానే మరో ప్రపంచం అంటే ఆయన రేడియో, ఆనాటి కాలంలో రేడియో నాటకం అనమాట. అంటే రేడియోలో ఆయన పాడుతుండేవాడు. ఇట్లాంటివి. అలానే శ్రీశ్రీ కొటేషన్లు కూడా ఇంపార్టెంట్. శ్రీశ్రీ కొటేషన్లు, నా ఇంటి పేరు ప్రపంచం, ప్రజలే నా కుటుంబం అంటాడు ఆయన. ఓకే, అలానే కష్టజీవికి అటు ఇటు ఉన్నవాడే కవి అంటాడు శ్రీశ్రీ. ఇలాంటివి. అలానే ఓగరా ఉరికొయ్య అందుకొని ఓగరా అన్నది కూడా శ్రీశ్రీనే. ఇలాంటివి మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. అలానే ఆరుద్రకి సంబంధించినవి కూడా అడుగుతూ ఉంటాడు. ఆరుద్ర మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆరుద్ర. ఈయన పాటలు కూడా రాశాడు, అలానే కవితలు కూడా రాశాడు. ఓకేనా? కవిత కోసం నేను పుట్టాను, కాంతి కోసం కలం పట్టాను అని ఆరుద్ర అంటాడు. ఇలాంటివి. అలానే ఇంకా ఇలాంటివి అన్నమాట. ఇలాంటివి మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. విప్లవ సాహిత్యం. అలానే నాటక సంస్థలు, నాటకాల చరిత్ర గురించి మొత్తంగా కూడా ఈ నాటక సంస్థల గురించి కూడా మనం చదువుకోవాలి. చింతామణి నాటకం ఈ మధ్య బాగా పాపులర్ అయింది. చింతామణి నాటకం దాన్ని నిషేధించింది.
సో చింతామణి నాటకం గురించి అడుగుతాడు, చింతామణి నాటకంలో ఉన్న పాత్రల గురించి అడుగుతాడు. సో కంపల్సరీగా బిట్ వస్తుంది. ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనకి. అలానే నాటక కంపెనీలు అంటే ఆంధ్ర నాటక కళా పరిషత్ ఉంది, అలానే ఇప్పుడు కూడా ఉంది అది, ఇది ఆంధ్ర నాటక కళా పరిషత్. అలానే గుంటూరు ఫస్ట్ కంపెనీ ఇప్పుడు కూడా ఉంది. అలానే మైలవరం కంపెనీ బెజవాడ దగ్గర అవి ఉన్నాయి. అలానే అరుణోదయ సంగీత నాట్య మండలి, అలా ఇట్లాంటివి వాటి గురించి అడుగుతూ ఉంటాడు. రంగస్థల నటులు అంటే నాటకాలు అంటేనే కొంతమంది ఎక్సలెంట్గా ఉంటారు. ఇప్పుడు మన సినిమాల్లో ఉన్న నటుల్లాగానే అప్పట్లో పలానా నాటకం అంటే అబ్బా పలానా నాటకంలో భలేవాడు వీడు దానికి సూటబుల్ అవుతాడని చెప్పేసి అంటారు. ఉదాహరణకి బళ్ళారి రాఘవ, అలానే సూరిబాబు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది కొంత పాత్రలకి అచ్చంగా దిగిపోతారు. ఉదాహరణకి సత్యహరిశ్చంద్ర నాటకం ఉంది. సత్యహరిశ్చంద్ర నాటకంలో హరిప్రసాదరావు అట్లాంటి వాళ్ళు. అలానే దుష్యంతుడి పాత్రకి జొన్నవిత్తుల శేషగిరి అట్లా. అలానే మరి ఏవైనా స్త్రీ పాత్రలు అచ్చంగా స్త్రీలాగే నటించాలి, స్త్రీలాగే మాట్లాడాలి, ముప్పిడి జగ్గరాజు. అలానే శ్రీకృష్ణుడు వేషం వేసుకుంటే అచ్చం శ్రీకృష్ణులాగే ఉంటాడు, షణ్ముఖ ఆంజనేయరాజు, ఇలాంటివి. అలానే నారదుడు నారాయణ అనుకుంటూ నారదుడు పాత్ర, నారదుడు వేషం వేసాడంటే అచ్చం నారదుడిలాగానే. ఇది తొంగల చలపతి, ఇలాంటి వాళ్ళు చాలా పాపులర్గా ఉన్నారు. ఇలాంటి పాపులర్ పర్సన్స్ ఇలాంటి పర్సన్స్నే అడుగుతూ ఉంటాడు. సో ఇది దీనికి సంబంధించి. ఓకే, ఇవి చదువుకోవాలి మనం. క్లియర్. ఇలా చదువుకుంటే థర్డ్ చాప్టర్ అనేది క్లియర్ చేసుకుంటాం. థర్డ్ చాప్టర్లో మనకి 20+ అనేది వస్తుంది, 20+ మార్క్స్ అనేది వస్తాయి. కాబట్టి సో మనకి రేపు కాక ఎల్లుండి నుంచి 25th నుంచి మనకి టెస్ట్ సిరీస్ అనేది బిగిన్ అవుతుంది. ఈ థర్డ్ చాప్టర్ నుంచే బిగిన్ అవుతుంది. థర్డ్ చాప్టర్లో ఇప్పుడు ఏమేం చదవాలి ఏంటి అనేది దాదాపుగా గంటకు పైగానే చెప్పాను. వేరే వాళ్ళు ఏపీ హిస్టరీ సిలబస్ని, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ సిలబస్ని జస్ట్ 5 నిమిషాల్లో 5 నిమిషాల్లో చెప్తారు. కానీ ఏపీ హిస్టరీలో సిలబస్ని తీసుకొని అందులో థర్డ్ చాప్టర్ని తీసుకొని దాదాపుగా 1.5 నుంచి 2 గంటల పాటు చెప్పాను మీకు. ఒక్క చాప్టర్ గురించే మీకు పాఠంలాగా చెప్పాను. ఓకే, సో కాబట్టి మీరు వీటి గురించి చూడండి ఒకసారి. అలానే ఇది చదివితే మీకు ఏపీ హిస్టరీ మొత్తం కూడా కమాండ్ వస్తుంది. అలానే మనం ఇదే ఎందుకు స్టార్ట్ చేసుకుంటున్నామంటే ఆల్రెడీ మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువుకున్నాం కాబట్టి అందులో భాగంగా కొంత ఇందులో సమాచారం కలుస్తుంది కాబట్టి మనం దీన్ని చదువుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.